ఇంటిపై టీడీపీ జెండా కడితేనే ఇస్తామని చెప్పారట. వాళ్ళు వచ్చి నిన్న నిరసన వ్యక్తం చేస్తున్నారు కలెక్టరేట్ ముందు. ఇంకోటి, పింఛన్ నిలిపేయడంతో దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం. అనంతపురం జిల్లా కుర్లపల్లిలో టీడీపీ నేతలు పింఛన్ నిలిపేయడంతో పురుగుమందు తాగిన దివ్యాంగుడు వడ్డా శ్రీనివాసులు. ఇది కథ. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదు కాబట్టి పెన్షన్ నిలిపేయాలి. వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉండు, జగన్మోహన్ రెడ్డి అంటే సింపతి ఉంది, అభిమానం ఉందంటే పెన్షన్ వద్దు, కట్టు. ఇది వాళ్ళు చేస్తుంది. కట్ చేశారని ఆయన మనస్తాపం చెంది ఒక దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేసుకుంటాట అనంతపురం జిల్లాలో కుర్లపల్లిలో. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న అరాచకం. దీన్ని నిలువరించాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నిలువరించకపోతే కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆయన నోరు కుట్టేసుకున్నాడు. నోరు కుట్టేసి నోట్ల నుంచి మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారిని పొగడటానికి, మోడీని పొగడటానికి ఒక్కటే మాట్లాడుతున్నా తప్ప ప్రజల గురించి మాట్లాడటానికి, ప్రజల్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేయడానికి ఎక్కడ మాట్లాడలేదు. ఇది ఇలా జరుగుతుంది. వాలంటరీ ఇల్లు కూల్చేశారట. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో టీడీపీ నాయకులు కక్షగట్టి కూల్చివేసిన వాలంటరీ బ్రహ్మయ్య ఇల్లు. ఇది కూల్చివేతలు, విధ్వంసాలు, ఈ పదాలు పెద్ద పెద్ద అక్షరాలతో తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలలో, వెల్లో మీడియాలు రాసేది. ఇవాళ మరి ఈ కూల్చివేతలేంది? ఒక సామాన్య వాలంటరీ ఇంటిని కూల్చేశారు, గుడిసేది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షగట్టి కూల్చేశారట. ఇది జరుగుతున్న పరిస్థితి. ఓట్లు వేయలేదని పింఛన్లు నిలిపేశారట. టీడీపీకి ఓటు వేయలేదనే కక్షతో చిత్తూరు జిల్లా మీర్జేపల్లిలో పింఛన్లు నిలిపేయడంతో బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఇది ఓటు వేయలేదని వాళ్ళని టీడీపీ జెండా గడితేనే ఇస్తామని ఇట్లా కలెక్టరేట్ల ముందు వచ్చి ఆందోళన చేయడం, డోలీల పైన తీసిపోయి పెన్షన్లు తెచ్చుకునే పరిస్థితి, గ్రామ సచివాలయానికి వస్తే పెన్షన్ ఇస్తామని, ఇట్లా మొత్తానికైతే ఊరూరా పెన్షన్దారులను ఏడిపించే కార్యక్రమం అయితే జరిగింది. దీనికి సంబంధించి సాక్షి పేపరు ఒక వార్తను రిపోర్ట్ చేసింది.